ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు దేవుని మందిరంగా ఎంచబడుతున్న కారణం చేత దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశ్రయించబోతున్నాడు, అలంకరించబోతున్నాడు. ఈ మందిరాన్ని ఎవడు ముట్టుకోలేడు. మీరు దేవుని యొక్క మందిరాన్ని ఎవడు ముట్టుకోలేడు. ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది, ఆయన కనుదృష్టి అంట దేవుని మందిరం మీద, యెహోవా మందిరం మీద ఉంచబడిందంట. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. దేవుని యొక్క దృష్టి మీ పైనే ఉంది. కాబట్టి శత్రువును ముట్టలేడు. సాతాను క్రియలు లయమైపోతాయి, అంధకార క్రియలు లయమైపోతాయి. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. సాతాను వాడి క్రియలని లయపరచండి, దురాత్మ క్రియలు లయపరచండి ప్రభా. మీరు ఆశీర్వదించి హెచ్చించి బలపరిచి అభిషేకించి నడిపించమని, దీవించమని, 2 ఆత్మ దయచేయమని, 200 అభిషేకం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాటను దీవించినగాక. రాబోతున్న దినం ఆశీర్వాదపు దినముగా ఉన్నగాక. ప్రభు మన ఆశీర్వదినగాక. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.